దివ్యానుగ్రహం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనం హైదరాబాద్ మేడ్చల్లో ఉన్న భైరవగుట్టకు వచ్చేసాం. ఇక్కడ అభయ శనీశ్వర అలాగే స్వయంభూ కాలభైరేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ శనీశ్వరుడు అభయ శనీశ్వరుడుగా మనకు దర్శనమిస్తారు. అసలు అభయ శనీశ్వరుడిగా ఎందుకు ఇక్కడ స్థాపించబడ్డారు, ఇదంతా కూడా ఆయన సీనియర్ అడ్వకేట్, దీనంతటినీ ఆయన తన ఒక్కరి కృషి వల్ల పూర్తి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. అసలు ఈ ఆలయ నిర్మాణం వెనక ఉన్న రహస్యం ఏంటి, స్వయంభూగా కాలభైరుడు మనకి దర్శనం ఇవ్వడానికి వెనకాల ఉన్న రహస్యం ఏంటో కూడా ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ కళ్యాణ్ గారితో మాట్లాడి తెలుసుకుంటాం. మెట్లెక్కుతూ పైకి వచ్చాము. అంటే కళ్యాణ్ గారు ఇక్కడ కేవలం భక్తులకి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనువుగా, అంటే ఈ కొండ ప్రదేశంలో మెట్లను నిర్మించి స్వామివారి దర్శనం భక్తులకి సులువుగా జరగాలని నిర్మించడం జరిగింది. సో ఈ మెట్లన్నీ ఎక్కుతూ వచ్చిన వెంటనే మనకి వినాయకుడి దర్శనం అవుతుంది. వినాయకుడు దర్శించుకున్న తర్వాత అభయ శనీశ్వర స్వామి ఆలయాన్ని ప్రవేశించాం. ముందుగా సో వినాయకుడిని దర్శించుకున్న వెంటనే మనం ఇప్పుడు అభయ శనీశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి దర్శనం చేస్తాం కదా. వినాయకుడిని దర్శించుకున్న వెంటనే మనం అభయ శనీశ్వర ఆలయానికి అంటే దారి కూడా మనకి మెట్ల నుంచి సులువుగా చేరుకోవడానికి అభయ శనీశ్వర ఆలయానికి స్వామివారికి వాళ్ళ చరిత్ర సందర్భంగా అభిషేకం కూడా జరుగుతుంది. అసలు అభిషేకం చేయించుకోవడానికి ఇప్పటి వరకు అంటే ఉదయం పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉందన్నమాట. ఎందుకంటే శనీశ్వర ఆలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా అందులో శని త్రయోదశి పురస్కరించుకొని ఈ పర్వదినాన ఎంతో మంది శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, ముఖ్యంగా తైలాభిషేకం చేయించుకోవడానికి భక్తులు అధిక మొత్తంలో విచ్చేస్తున్నారు. మన కళ్యాణ్ ప్రభాకర్ గారికి ముఖ్యంగా ఆయన స్వయంగా వెలిసిన కాలభైరవుణ్ణి శనీశ్వరుని స్థాపించిన తర్వాత, అంటే స్థాపించాలని అనుకున్నప్పుడు ఆయన కనిపించారట. ముందుగా ఆయన అనుకున్నది మాత్రం శనీశ్వరుని ఇక్కడ స్థాపించాలి, శనీశ్వరుడి మీద ఉన్న భక్తితో ఆయన నిర్మించాలనుకున్న 6 అడుగుల విగ్రహం ఇది. చూద్దాం ఒకసారి. అభిషేకం జరుగుతుంది. చూసాం కదా, అభయ శనీశ్వర స్వామికి భక్తులే స్వయంగా తైలాభిషేకం చేసుకుంటున్నారు. ఇక్కడ 19 సార్లు ప్రదక్షిణ చేస్తారు కూడా. ఇక్కడ స్వామివారికి, శనీశ్వర స్వామి వారికి 19 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల మన కోరికలు తీరుతాయి. అంటే మనం అనుకుంటూ ఉంటాం శనిగ్రహం వల్ల ఏదో చెడు జరిగిపోతుంది అని. అది కాకుండా మనకి శనీశ్వరుడు మన దైనందిన జీవితంలో ఆయన చేసే మంచి చెడులకు సంబంధించుకుంటారు. దీనికి సంబంధించి 19 ప్రదక్షిణలు చేస్తే కనుక మనకంతా శుభమే కలుగుతుందని కూడా ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు. సో అభిషేకం జరుగుతూనే ఉంది, భక్తులు వస్తూనే ఉన్నారు. పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు సమయం 11-12 కావస్తుంది, ఇప్పటి వరకు కూడా భక్తుల అభిషేకాలు అలా జరుగుతూనే ఉన్నాయి. తైలాభిషేకం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా మీరు అభిషేకాన్ని చూడొచ్చు.